ఇటీవల టీడీపీకి చెందినటువంటి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మధ్యలో జరిగినటువంటి వివాదం. దీనికి ఇంత ఇండైరెక్ట్ అవసరం లేదు. డైరెక్ట్‌గా పేర్లు కూడా అందరికీ తెలిసిందే. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మధ్యలో జరిగినటువంటి ఆహ్, విమర్శలు, ప్రతి విమర్శలు, వాగ్వాదాలు ఇవన్నీ కూడా చూసాం. అయితే టీడీపీ క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతుందని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వీళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడతానన్నారని, ఆ టైంలో చంద్రబాబు ఇక్కడ లేరు. సో ఆ సమయంలో ఆయన యుఏఈ పర్యటనలో ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటనలు. చంద్రబాబు నేను వస్తున్నాను, ఇద్దరిని పిలిచి మాట్లాడతాను, దీన్ని సెటిల్ చేస్తానని చెప్పినటువంటి సిచ్యువేషన్ అని చెప్పి మనం విన్నాం. సో ఓవరాల్గా చంద్రబాబు గారు రావటం జరిగింది. ఇద్దరికి సంబంధించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నేను ఎంతో కష్టపడి పార్టీని పునర్నిర్మించుకుంటూ వచ్చాను, క్రమశిక్షణతో పార్టీని నడుపుతున్నాను, మీరు పార్టీ పరువు తీస్తున్నారని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ వీళ్ళు పార్టీ పరువు తీస్తున్నారా తీయట్లేదా ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే చంద్రబాబు గారు ముందుగా తేల్చాల్సినటువంటి అంశం ఏంటి? ఇద్దరూ చేసినటువంటి విమర్శలు. దీంట్లో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, దీన్ని తేల్చాల. సో తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, ఒప్పు చేసిన వాళ్ళని కంటిన్యూ చేయండి. సో ఓవరాల్గా ఇవన్నీ పక్కన పెట్టేసి నేను పార్టీని కష్టపడి నిర్మిస్తుంటే మీరు సర్వనాశనం చేస్తున్నారు అంటే ఓవరాల్గా తప్పెవరిదో తేల్చేటువంటి ఉద్దేశం ఇక్కడ కనిపించట్లేదు. సో దీంట్లో ఎవరిది తప్పు అనుకోవాలో ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి.